హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. మగవాళ్ళు చూసుకుంటే కనుక ఈ డయాబెటీస్ వలన చాలా ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ బెలనైటిస్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇది ఒక బెలనైటిస్ అనేది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ ఎటువంటి బ్యాక్టీరియా అటువంటి ఏమి ఉండదు. బాడీ యొక్క రియాక్షన్ వలన అక్కడ అంగం మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో మొద్దు బారిపోవడము, షైనింగ్ అయిపోవడము, జిగురులాగా బయటికి రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంది. దీనే మనం మోస్ట్ కామన్గా బెలనైటిస్ అంటుంటాం అన్నట్టు. ఈ బెలనైటిస్ ప్రతి ఒక్క డయాబెటీస్ వాళ్ళకి ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బెలనైటిస్లో ఏమవుతుంది అనుకుంటే కనుక ఈ అంగం కనుక చూసుకుంటే కనుక ఈ అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ముందల భాగము స్ట్రైట్గా ఉంటుంది, బట్ కింద భాగం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి మనకి ఈ రకంగా ఉంటుంది. మనం దీన్నే ఫ్రెన్యులం అని చెప్పి అంటుంటాం. చూసుకుంటే కనుక ఈ అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఎలాస్టిక్గా ఉంటుంది. మనం అంగం ముందర ఉన్న చర్మాన్ని వెనక్కి అనగానే చాలా ఫ్రీగా మూవ్ అయిపోతూ ఉండాలి. అట్లా ఫ్రీ మూవ్ అయినప్పుడే మనకి ఇక్కడ వాష్ చేసుకోవడానికి కానీ ప్లేస్ ఉంటుంది, వాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ బెలనైటిస్లో ఏమవుతుంది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి యూరిన్ పాస్ చేసినప్పుడల్లా ఇందులో ఉన్న షుగర్స్ అనేవి దీనికి అంటుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ బెలనైటిస్ అనేది ఏదో రాత్రికి రాత్రి వచ్చే డిసీజ్ కాదు, రాత్రికి రాత్రి వచ్చే ఇన్ఫ్లమేషన్ కాదు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అనేది స్లోగా ఈ మూత్రంలో ఉన్న షుగర్స్ అతుక్కోవడం వలన ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది మొద్దు బారిపోవడం జరుగుతుంది. ఇది మొద్దు బారిపోవడం వలన ఈ చర్మం అనేది క్వాలిటీ పోతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చర్మం అనేది చాలా ఎలాస్టిక్గా ఉంటుంది. ఆ ఏరియాలో మనం లాగంగానే బయటికి రావాలి, వెనక్కి రావాలి. బట్ ఈ బెలనైటిస్ ఇన్ఫ్లమేషన్ వలన మొద్దు బారిపోయి థిక్నెస్ అనేది పెరుగుతుంది, షైనీగా చూడడానికి షైనీగా కనిపిస్తుంటుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనం బలవంతం చేసి వెనక్కి లాగినాం అనుకోండి, అక్కడక్కడ క్రాక్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి, ఇట్లా క్రాక్స్ పడుతూ ఉంటాయి. మనము ఇంటర్కోర్స్ చేసినప్పుడు కలిసినప్పుడు కూడా ఆ ఏరియా చాలా విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. కొందరికైతే రికరెంట్ యూటీఐస్ కూడా వస్తుంటాయి, అంటే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. మూత్రం పోసినప్పుడు మంట కావచ్చు, ఇట్లాంటివన్నీ. అంతేకాకుండా ఈ ఏరియా మనకు వాష్ చేసుకోనికి రాదు కాబట్టి ఎంత చర్మం వెనక్కి అనుకున్నా కానీ ఈడు వరకే వస్తుంది. అంతకంటే ఎక్కువ బలవంతం చేసినప్పుడు గట్టిగా క్రాక్స్ పడిపోవడం వల్ల ఈ ఏరియాలో సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి అక్కడ నుంచి బ్యాక్టీరియా వెళ్ళిపోవడం వల్ల ఈ ఏరియా అంతా ఒక రకమైన పస్సు లాంటిది రావడము, తెల్లటి జిగురు లాంటిది రావడము, ఇచ్చింగ్ దురదలు అనిపించడము, ప్లస్ ఫౌల్ స్మెల్, ఒక రకమైన స్మెల్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంది. దీనంతా బెలనైటిస్ అంటుంటాం. ఈ బెలనైటిస్లో ఏంటి అంటే మెయిన్గా ఈ చర్మం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. చర్మం ఇన్వాల్వ్ అయితే బెలనైటిస్ అంటాం. బట్ చర్మంతో పాటు ఇంకా మనం అలాగే వదిలేస్తే దీన్ని గ్లాండ్స్ అంటామండి. ఈ గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గ్లాండ్స్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంటుంది. ఇన్ఫ్లమేషన్ అయిపోవడం వల్ల ఈ గ్లాండ్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ చర్మం దీనికి వెళ్ళి అతుక్కోవడం జరుగుతుంటుంది అన్నట్టు. ఇట్లా అతుక్కోవడం జరగడం వల్ల దీన్ని మనము బెలనోపాస్థైటిస్ అంటుంటాం అన్నట్టు. అంటే బెలనోపాస్థైటిస్ అనేది కాంప్లికేషన్ ఆఫ్ బెలనైటిస్ అంటే మనం ఇలాగే వదిలేయడం వల్ల నెక్స్ట్ స్టేజ్ బెలనోపాస్థైటిస్ అవుతుంది. ఈ బెలనోపాస్థైటిస్ వరకు ఆగితే కనుక పేషెంట్స్కి ఏమవుతుంది అంటే మొత్తం అటాచ్మెంట్ అయిపోతుంది కాబట్టి వెనక్కి కొంచెం కూడా రాదు. ఇలాగే వదిలేస్తే ఈ చర్మం అనేది మెల్లగా అతుక్కుపోవడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మూత్రమే బంద్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఎమర్జెన్సీగా మళ్ళీ మన మూత్రానికి పైప్ వేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ రకమైన బెలనైటిస్కి ట్రీట్మెంట్ చూసుకుంటే కనుక సుంతి ఆపరేషన్ అనేది చేస్తుంటాం. చాలా వాడుకలో ఉన్న భాష. కేవలము ముస్లిమ్స్ మాత్రమే చేసుకుంటారని చెప్పి చాలామంది అపోహలు ఉన్నాయి. బట్ ఎవరైనా చేయించుకోవచ్చు మెడికల్ కండిషన్ని బట్టి. ఈ సుంతి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాన్సర్లను అరిగట్టవచ్చు. ఈ సుంతి ఆపరేషన్ చేసిన వాళ్ళకి చూసుకుంటే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ సుంతి ఆపరేషన్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ చేసినది ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది మన యూనిక్ ప్రోడక్ట్, మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు ఇండియాలో. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్తో కనుక చేసుకుంటే ఈ సర్కంసిషన్ ఏదైతే ఉందో ఈ సుంతి ఆపరేషన్ని, చర్మాన్ని తీయడాన్ని సుంతి ఆపరేషన్ అంటాం. అంటే ఈ గడ్డ మీద ఉన్న ఈ ముందలున్న భాగాన్ని, హెడ్ మీద ఉన్న భాగంలో ఉన్న చర్మాన్ని పర్మనెంట్గా తీసేస్తాం అన్నట్టు. ఈ తీసేదాన్నే మనము సుంతి ఆపరేషన్ అంటాం, సర్కంసిషన్ అంటుంటాం అన్నట్టు. సో ఇది తీయడం వల్ల ఏమవుతుందంటే ఇంతవరకు తీయడం జరుగుతుంది. ఈ కేఎస్ఆర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అందులో ఉన్న పిన్స్ కావచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది చాలా స్కిన్ టైపే. అంటే ఈ రింగ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ డైరెక్ట్ స్కిన్కి పడకుండా మధ్యన ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది, దాని మీద పిన్స్ పడతాయి. సో ఈ పిన్స్ డైరెక్ట్గా స్కిన్ని టచ్ కావన్నట్టు. సో ఈ రింగ్ ఏదైతే ఉందో చూడడానికి సేమ్ ఒక స్కిన్లా ఉంటుంది. మిగతా స్టేప్లర్లతో కంపారిజన్ చేసుకుంటే కనుక దాంట్లో హార్డ్గా ఉండడం వల్ల ఒక 3 రోజుల తర్వాత అది నొప్పి రావడము, ఎడిమా రావడము, వాపులు రావడం జరుగుతుంటుంది. బట్ కేఎస్ఆర్లో ఉన్న
ఆ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఎడిమా అంటే వాపులు కానీ తర్వాత పోస్ట్ ఆఫ్ తర్వాత నొప్పి కానీ బ్లీడింగ్ కానీ జరగకుండా ఉంటుంది. సో ఈ రకంగా మనం చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఈ స్కిన్ అనేది ఏదైతే ఉందో ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తే మనకు పిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇది సిలికాన్ రింగ్ మీద మనకు పిన్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఈ అంగాన్ని ముందరున్న భాగానికి పిన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ స్టేప్లర్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా చేయడానికి. ఓపెన్ సర్కంసిషన్ కావచ్చు లేకుంటే లేజర్లో కానీ చేయడానికి రాదు. ఎందుకంటే స్కిన్ కట్ చేసిన స్కిన్ని ఇక్కడ కుట్లేసేస్తుంటారు యూజువల్గా. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో చేసుకుంటే కాస్మెటిక్గా చూసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మనకు పోస్ట్ ఆప్ చూసుకుంటే కనుక ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి రెస్ట్ కానీ బెడ్ రెస్ట్ కానీ పనులు ఆపుకొని ఇంట్లో ఉండడం కానీ ఇట్లాంటివి ఏమి జరగవు. ఎందుకంటే ఇమ్మీడియట్గా మనము డ్యూటీకి వెళ్ళిపోవచ్చు లేకుంటే వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఇది 10 to 12 డేస్లో ఆ రింగు కానీ సిలికాన్ రింగ్ కానీ పిన్స్ కానీ అవన్నీ పడిపోతుంటాయి. ఇది ఇమ్యూనిటీని బట్టి కొందరికి 7 రోజుల నుంచి 8 రోజులనే పడిపోయిన వాళ్ళు ఉంటారు. కొందరు 12-15 రోజులు కూడా టైం పడుతుంటుంది. అది డిపెండ్ ఆన్ క్లీనింగ్, మనం ఎలా క్లీన్ చేసుకుంటామనే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఈ కేఎస్ఆర్ స్టేప్లర్కి ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు, బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉండదు, ఎటువంటి కోత కుట్లు ఉండవు. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా కానీ దీన్ని చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. షుగర్తో దీనికి సంబంధం ఉండదు. కరెక్ట్ 10 to 12 డేస్లో ఈ రింగ్ అనేది పడిపోతుంది. మనం చేయకూడని పనులు అనుకుంటే కనుక సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 వీక్స్ వరకు ఎరెక్షన్ అవ్వకుండా అంగస్తంభన అవ్వకుండా జాగ్రత్త పడాలి ఒక 10 to 12 డేస్ వరకు. అండ్ 1 month వరకు కలవకుండా ఉంటే సరిపోతుంది. అండ్ యథావిధిగా ఏదైతే సోప్తో వాటర్తో ఎలా అయితే మనం రెగ్యులర్గా కడుక్కుంటారో యూజ్ చేసి దాని రకంగానే కడుక్కోవడం వల్ల ఆ ఏరియాలో క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డ్రెస్సింగ్ కానీ ఆయింట్మెంట్స్ కానీ పౌడర్స్ కానీ ఇట్లాంటి లోషన్స్ కానీ అవసరం పడదు. సో ఎనీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లంతో ఖచ్చితంగా సఫర్ అవుతారు వాళ్ళ లైఫ్ టైంలో. ఒకవేళ డయాబెటీస్ ఉందని కనుక మీకు తెలిసినా లేకుంటే ఈ రకమైన నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా మీలో కనుక గమనించినట్టే మీకు డయాబెటీస్ ఉన్నట్టే, సో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో షుగర్ చెక్ చేయించుకోండి. ఒకవేళ షుగర్ ఉంది అంటే కనుక మీకు వచ్చిన ప్రాబ్లం అది బెలనైటిస్గా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ బెలనైటిస్కి కనుక ఎవరికైనా చికిత్స కావాలంటే నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. కేపీహెచ్బి కాలనీ కుక్కట్పల్లిలో. ఎవరికైనా సుంది ఆపరేషన్ స్టేప్లర్తో కావాలంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.